చంద్రబాబు నాయుడు చాలా బాధాకరము, చాలా నీచము, నికృష్టము. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కేవలం డబ్బు చూసి వ్యక్తికి టికెట్ ఇస్తాడు. ఇది చాలా రాజకీయంలో మన పద్ధతి కాదు. దాదాపుగా 5 సంవత్సరాలు రక్తం చిందించి చెమట ఓర్చి కార్యకర్తలు కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీని బతికించిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి అండదండ కార్యకర్తలకు అన్ని విధాలుగా సహకరించిన నాయకుడికి టికెట్ ఇవ్వకుండా ఎవరో వేరే కాన్స్టిట్యూషన్ ఉన్న నాయకుడికి టికెట్ చేయాలంటే ఎట్లా? దాదాపు కనీసం 50 వేలలో కూడా అతనికి ఏ పేరు ఏ ఓటు కూడా తెలియదు. కనీసం బూత్ స్థాయి ఉండి, డివిజన్ స్థాయి ఉండి, యూనిట్ స్థాయి ఉండి, క్లస్టర్ స్థాయి ఉండి, దాదాపు అన్ని డివిజన్లో కూడా ఏ పట్టు లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే చాలా నీచం, నికృష్టము. ఇప్పుడు అంటున్నాం మాలాంటి చంద్రబాబు నాయుడు నేను వస్తే ఉండే మాట్లాడుతున్నాను, నేను వస్తేనే భవిష్యత్తు గ్యారెంటీ. ఏది భవిష్యత్తు గ్యారెంటీ? మా జీవితాలు నాశనమైపోయాయి. ఇప్పటికి 10 ఏళ్ళ పైన జీవితం నష్టపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఫ్యామిలీస్ ఒకటే కాదు, దాదాపు పార్టీ క్యాడర్ అంతా ఈరోజు నెర్రోడ్లో ఉన్నాం, మోసేశారు. ఇలాంటి నీచుని ఖచ్చితంగా వదలకూడదు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సరైన గుణపాఠంలోనే చంద్రబాబు నాయుడు గారికి అయితే లోకేష్ గారికి అయితే సరైన గుణపాఠం చెప్పి తీరుతాం. తర్వాత రేపు కూడా భవిష్యత్తులో కూడా మేము కూడా కార్యాచరణ తీసుకొని రాబో రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనంతపూర్లో ఏ విధంగా బలపడుతుందో మేము కూడా చూస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాం.